కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సమదృష్టితో సమన్యాయం చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీఏఆర్ కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ కొన్ని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారంటూ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, అంగన్వాడీ కేంద్రానికి 10 లక్షల రూపాయలు కేంద్రం నుండి నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష చూపుతుందని కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి, రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారని చూడకుండా గత ప్రభుత్వాలకి భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్యాయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలని, అంగన్వాడీ కేంద్రాలైతే 8 లక్షల రూపాయలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాటా 25% అని చెప్పిన 75% భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద మన్రేగా కింద ఇస్తుంది అని చెప్తున్నా. నేను ప్రొసీడింగ్ చెప్తా ఉన్నా. నాకు కొబ్బరికాయలు కొట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు. అంత తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు నేను. కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా ఉంటే మన్రేగా కింద వచ్చేటువంటి పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా చెప్పాలి. శిలాపలకాలు పెడతలేరు, వాళ్ళ కామన్ సెన్స్ లేదు. 5 లక్షల రూపాయల పనిచేస్తే శిలాపలకం పెడతారు. కాంగ్రెస్ వల్ల తెలివైందంటే శిలాపలకం పెడితే దాని మీద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు, భారత ప్రభుత్వం నిధులు అని రాయాల్సి ఉంటుందని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటే మాకు వచ్చేది ఏముందన్న? ఎవరు కొట్టుకున్నా ఏం చేసిన నేను నా స్టార్టింగ్ రిమార్క్లోనే చెప్పిన, నేను రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా మేము డబ్బులు ఇస్తా ఉన్నామని చెప్పిన. నేను ఇచ్చింది తప్పు అయితే మీ జిల్లా మంత్రిని రమ్మనుండ్రి, కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏ గ్రామ పంచాయతీకి ఇచ్చిన 20 లక్షలలో కాంగ్రెస్ పైసలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎన్ని, భారత ప్రభుత్వం పైసలు ఎన్నో నేను లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి చదువు రాకపోతే నేనేం చేస్తా అన్నా? వాళ్ళ ప్రొసీడింగ్ తీసుకొని చూడమనుండ్రి, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ చూడమనుండ్రి. ఆ ప్రొసీడింగ్లో ఎవరి పైసలు ఎంత అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇందులో టీఆర్ఎస్ది కత్తి కాదు, నెత్తి కాదు. ఇందులో టీఆర్ఎస్ వాళ్ళకి పాత్ర లేదు. అయినా నేను మీకు మళ్ళీ చెప్తాను మా మీడియా మిత్రులకి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం, పోయినసారి ప్రతి పంచాయతీకి 20 లక్షలు ఎంజీఎన్